Hello, boys and girls, ladies and gentlemen. Welcome to your YouTube channel, చీకటి రహస్యాలు. ఫ్రెండ్స్, మనం ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఎవరైనా అడిగితే, ఫ్రెండ్స్ అడిగినా, ఇంట్లో వాళ్ళు అడిగినా, వైఫ్ అడిగినా, ఎవరు అడిగినా మనం చాలాసార్లు చెప్పే ఒకే ఒక మాట ఆర్ వాడే ఒకే ఒక మాట, ఇప్పుడే వచ్చేస్తా. కానీ ఫ్రెండ్స్, ఇవాళ స్టోరీ విన్నాక మీరు తెలుసుకుంటారు, కొన్నిసార్లు ఇప్పుడే వచ్చేస్తా అనే ఒక మాటలో చాలా అర్థం ఉంటుంది. చాలా ఆలోచించాల్సింది ఇప్పుడు ఉంటుంది. ఎందుకంటే మీకు తెలీదు మీరు ఎప్పుడు వస్తారు, అసలు వస్తారా లేదా అనేసి. సో ఫ్రెండ్స్, ఈ కథ పూర్తిగా ఎంజాయ్ చేయడానికి క్లోజ్ యూర్ డోర్స్, టర్న్ ఆఫ్ యూర్ లైట్స్, హెడ్ ఫోన్స్ పెట్టుకోండి అండ్ వాల్యూమ్ ఫుల్గా పెట్టేయండి. ఈ కథ ఒక 5 బెస్ట్ ఫ్రెండ్స్ది. పూర్ణ, వినోద్, సచిన్, ప్రదీప్ అండ్ గిరి. అందరూ చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అండ్ ఒకే ఆఫీస్లో వర్క్ చేస్తారు. పూర్ణకి పెళ్ళి అయిపోయింది, సచిన్కి కూడా పెళ్ళి అయిపోయింది. వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీస్తో చాలా హ్యాపీగా ఉన్నారు. మిగతా ముగ్గురు ఇంకా మాకు టైం రాలేదు, మాకు సరిగ్గా పార్ట్నర్ నచ్చిన వాళ్ళు దొరకలేదు అనేసని పెళ్ళికి వెయిట్ చేస్తున్నారు. పూర్ణ మాత్రం బాగా మంచి బిజినెస్ మైండెడ్ పర్సన్, పర్సనల్ కాంటాక్ట్స్ కూడా చాలా ఉన్నాయి ఆఫీస్ బయట, అండ్ అతనికి బిజినెసెస్ కూడా ఉన్నాయి. సో అతను తన బిజినెస్లో వచ్చిన లాభంతో, ఆఫీస్లో వచ్చిన శాలరీ సేవింగ్స్తో ఒక కొత్త ఎస్యూవి కార్ కొనుక్కున్నాడు. అండ్ అందరికీ ఆఫీస్కి తెచ్చి చూపించి వీకెండ్లో మనం మంచి ఒక రైడ్కి వెళ్దామని కూడా చెప్పాడు. అలా వీకెండ్ వచ్చేసింది అండ్ పూర్ణ ప్రామిస్ చేసిన రైడ్ కూడా తీసుకెళ్తా అని చెప్పేసి అతని ఇంటి నుంచి స్టార్ట్ అవ్వాడు. ఒక్కొక్కరిని వాళ్ళ ఇంటి నుంచి పికప్ చేసుకొని లాస్ట్లో గిరి ఇంటికి వచ్చేసరికి ఆల్మోస్ట్ నైట్ 8 అయింది. గిరి అందరినీ చూసి ఒకే క్వశ్చన్ అడిగాడు. ఇంట్లో నుండి వచ్చేటప్పుడు మీ ఇంట్లో వాళ్ళకి, మీ ఫ్యామిలీస్కి ఏమని చెప్పారా? దానికి అందరూ ఒకేసారి గట్టిగా ఇప్పుడే వచ్చేస్తాం అని చెప్పానని అందరూ గట్టిగా నవ్వారు. అలా నవ్వుతూ డ్రైవ్ మొదలుపెట్టారు, బయలుదేరారు. అలా తిరిగేస్తూ ఉన్నారు. ఏ చీకు చింత లేకుండా బర్మోడా టీషర్ట్లతో, పైజామా టీషర్ట్లతో, జస్ట్ ఒక వాలెట్, ఒక ఫోన్ పట్టుకొని ఇంట్లో నుంచి బయలుదేరి ఏం ప్లాన్ లేకుండా హాయిగా బయటపడ్డారు. అలా డ్రైవ్ చేస్తూ వీళ్ళందరూ ఉప్పల్ హైవేకి చేరుకున్నారు. అలా ఖాళీగా ఉన్న రోడ్ చూసి, ట్రాఫిక్ తక్కువ ఉన్న రూట్ చూసి అందరికీ ఒకే ఆలోచన, ఇంకొద్ది దూరం ఎక్కడికైనా వెళ్దాము అని. దానితో పూర్ణ ఎక్సైట్ అయ్యి వరంగల్ వెళ్దాము అని అన్నాడు. దీనితో అందరూ ఒకే గోల, అరే మేము ఇప్పుడే వచ్చేస్తా అని చెప్పాము, ఇప్పుడే వెళ్ళిపోతాము, మేము సరిగ్గా క్లోత్స్ తెచ్చుకోలేదు, ఏం ప్యాక్ చేసుకోలేదు అని ఒక పెద్ద గోల. అండ్ అలా ఒకరు కొంచెం సైలెంట్ అయ్యారు. అలా డ్రైవ్ సాగుతూ ఉంది. సడన్గా గిరి అందరినీ ఒక మంచి మూడ్లోకి తేవడానికి గట్టిగా అరిచి నెక్స్ట్ స్టాప్ వరంగల్, మనం వెళ్ళిపోతున్నాం వరంగల్కి, అది ఇది అని గోల పెట్టేసరికి అందరు కొంచెం రిలాక్స్ అయ్యారు. అందరికీ ఆకలి కూడా వేస్తుంది. సో ఎక్కడైనా ఆగి ఫుడ్ తిందాము అని అనుకున్నారు. వరంగల్ రూట్లో ఉన్న ఆలేర్ అనే ప్లేస్ దాటాక ఒక చిన్న ధాబా దగ్గర ఆగి డిన్నర్ చేశారు. అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు. మళ్ళీ బండి స్టార్ట్ చేసి వరంగల్ వైపు బయలుదేరారు. వీళ్ళు ఇలా బ్రేక్స్ తీసుకొని డ్రైవ్ చేసి వరంగల్ చేరుకునే లోపు ఆల్మోస్ట్ మిడ్ నైట్ అవుతుంది. ఇంతలో మా పూర్ణగాడికి ఇంకో వెరైటీ థాట్, మనం ఖమ్మం వెళ్దాము అంటే అందరూ షాక్. కొందరు నిద్రలో ఉన్నారు, కొందరు భయంలో ఉన్నారు, కొందరు కోపంలో ఉన్నారు. ఈ అందరికీ ఒక మిక్స్డ్ ఎమోషన్. పూర్ణకి ఎలా రెస్పాండ్ అవ్వాలి? ఎందుకంటే కార్ అతనిది, అతను తీసుకెళ్తున్నాడు ఫ్రీ రైడ్కి. సో ఇప్పుడు అతనికి రెస్ట్రిక్షన్స్ పెట్టాలి అంటే బాగోదేమో అనేసి అని ఒక బెంగ.
ఏం చెప్పాలో ఎలా చెప్పాలో అర్థం కాక అలా సైలెంట్గా కూర్చొని ఉన్నారు. కానీ ఇంకా అందరూ సర్లే వెళ్దాము అనేసని అగ్రి అయ్యారు. అండ్ ఖమ్మం వైపు, అది కూడా ఫారెస్ట్ రూట్లో వెళ్ళాలి అని డిసైడ్ అయ్యారు. అలా అలా ఖమ్మం రూట్కి, ఫారెస్ట్ రూట్లోకి వచ్చేసరికి అక్కడ చాలా ట్రాఫిక్. ఆ ట్రాఫిక్లో అలా కొంచెం బండి పక్కన ఆపి బయటకి దిగి చూస్తాము అని చూస్తే అది ఒక పోలీస్ చెక్ పోస్ట్. మేము అక్కడ చెక్ పోస్ట్ వరకు వెళ్ళి పోలీస్ వాళ్ళని అడిగితే వాళ్ళు అక్కడి నుంచి బెదిరించి తరిమేశారు. వెళ్ళండి, ఇది నైట్లో క్లోజ్, ఈ రూట్ మార్నింగ్ 6 వరకు ఆగాల్సిందే అని. మేమందరం చాలా డిసప్పాయింట్ అయ్యాం. ఇదేమి బాధ, ఇదేమి గోల, ఇంత దూరం వచ్చేసరికి ఏదో అన్ఎక్స్పెక్టెడ్ ఒక సర్ప్రైజ్ నైట్ డ్రైవ్ అవుతుంది అనుకుంటే ఇక్కడ డిసప్పాయింట్ అయ్యాము ఏంటి అని కార్ దగ్గరకు వచ్చేసరికి మా పూర్ణ అయితే ఫుల్ ఎక్సైటెడ్. అతను ఏమన్నాడంటే, ఏదో ఒక అడ్డదారియో ఏదో ఒక బాటను ఉంటుంది, అందులో నుంచి మనం వెళ్ళి ఊర్ల మధ్యల నుంచో పొలాల మధ్యల నుంచో వెళ్ళి ఈ చెక్ పోస్ట్ దాటేస్తాము అనేసనే ఆలోచన. అందరు దానికి కొద్దిసేపు ఎక్సైటెడ్, కొద్దిసేపు భయం, ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియక కూల్ అయ్యి కామయ్యి ఓకే పద వెళ్దాము అని ఆలోచించారు. అలా బండి కాస్త రివర్స్ తీసుకొని కొన్ని చిన్న రోడ్లు కనిపిస్తే దాని లోపలికి వెళ్ళాము. ఆ రోడ్లు కాస్త ఇంకా చిన్నగా ఏదో పొలం మధ్యలోకి వెళ్తున్నట్టుగా ఉంది. మేము అలాగే ఆ పెద్ద ఎస్యూవీని ఆ రోడ్లోకి తీసుకెళ్ళారు. అండ్ అలా వెళ్తూ ఉండగా అది పోయి ఒక పెద్ద పొలంలోకి చేరుకుంది. ఆ పొలంలో ఒక పెద్ద చెట్టు, ఆ చెట్టు కింద ఓ నవారా మంచం పైన ఒక పెద్ద ముసలైన పడుకొని ఉన్నాడు. అలా కార్ దగ్గరికి వెళ్ళి స్టాప్ చేసేసరికి కార్ లైట్స్ ఆ ముసలైన కళ్ళ మీద పడేసరికి అతను నిద్ర మెలుకై అతను కార్ దగ్గరికి వచ్చి, మీరు ఎవరు, ఏం కావాలి అని అడిగాడు. వీళ్ళు ఆ తాతకి చెప్పింది ఏంటంటే, మేము హైదరాబాద్ నుంచి వచ్చాము, మేము ఖమ్మం నుంచి చేరుకుందాం అనుకున్నాము ఫారెస్ట్ రూట్లో అని అన్నాం. కానీ ఆ తాత ఫారెస్ట్ రూట్లో అంటే మీరు ఆ చెక్ పోస్ట్ దాటే వెళ్ళాలి, ఇప్పుడు అది నైట్లో క్లోజ్, మీరు వెనక్కి వెళ్ళిపోండి లేదా హైదరాబాద్ వెళ్ళిపోండి అని చెప్పాడు. మేము తాతని రిక్వెస్ట్ చేద్దాం అనుకుంటాంలే అనేసి ఏదో ఒక దారి ఉంటుంది కదా పొలాల మధ్యల నుంచో ఊర్ల మధ్యల నుంచో అని అడిగాం. దీనికి ఆ తాత కోపం వచ్చి, మీరు బుర్ర తక్కువ ఎదవలు, మీరు హైదరాబాద్ నుంచి వచ్చేసి ఇక్కడంతా ఏం చేద్దాం అనుకుంటున్నారు, అసలు మిమ్మల్ని ఇక్కడ దాకా ఎవరు రానిచ్చారు అనేసని ఊర్లో వాళ్ళని పిలవడం మొదలుపెట్టాడు, గోల చేయడం మొదలుపెట్టాడు. దాంతో వీళ్ళకి టెన్షన్తో తొందరగా కార్ రివర్స్ తీసుకొని అలాగే ఎలాగో అలా ఇలా చేసేసి ఆ పొలాల మధ్యల నుంచి ఎటో దూరిపోయి ఎస్కేప్ అయిపోతాం. ఎందుకంటే ఊరి వాళ్ళకి దొరికితే ఇంకా వాళ్ళు వీళ్ళని కొడతారు, కార్ని కొడతారు, లేకపోతే పోలీస్ కంప్లైంట్ ఇస్తారు, ఏం చేస్తారో తెలీదు. కంగారులో కార్ని ఎటో పొలాల మధ్యల నుంచి, దట్టమైన చెరుకు తోటల మధ్యల నుంచి ఎటో తీసుకెళ్ళిపోయారు. అండ్ ఎంతోసేపు తర్వాత వీళ్ళు మెయిన్ రోడ్కి అయితే చేరుకున్నారు. వీళ్ళు మెయిన్ రోడ్ చేరుకోగానే కొద్దిసేపు బండి ఆపేసి అందరూ దిగేసి అటు ఇటు చూస్తున్నారు. కానీ అక్కడ మళ్ళీ చెక్ పోస్ట్. ఫస్ట్లో వీళ్ళు అనుకుంది ఏంటంటే మనమంతా తిరిగేసి మళ్ళీ అది చెక్ పోస్ట్కే వచ్చాము అనుకున్నారు. కానీ వీళ్ళకి ఒక మంచి సర్ప్రైజ్. వీళ్ళు చెక్ పోస్ట్ అవతల సైడ్ ఉండే, కానీ ఇప్పుడు వీళ్ళు చెక్ పోస్ట్ దాటేశారు ఎలాగో అలాగో అండ్ ఫారెస్ట్ రూట్లోకి ఎంటర్ అయిపోయారు. సో వీళ్ళు ఇంకా మనం రైడ్ కంటిన్యూ చేద్దాంలే అనుకొని అందరూ కాసేపు స్ట్రెచింగ్ చేసుకొని మళ్ళీ కార్లో ఎక్కేసి డ్రైవ్ కంటిన్యూ చేస్తున్నారు. అలా వీళ్ళు కార్ ఎక్కి డ్రైవ్ కంటిన్యూ చేస్తుండగా కొద్ది దూరం వెళ్ళాక వీళ్ళకి రోడ్ ఎంబటి 3 మనుషులు కనపడ్డారు. నైట్లో ఫారెస్ట్ రైడ్ కాబట్టి అందరూ కార్ విండోస్ డౌన్ చేసుకొని చేతులు అలా ఇలా గాల్లో ఊపుతూ కొంచెం తల కూడా విండోకి దగ్గరగా పెట్టేసి అటు ఇటు చూస్తూ హాయిగా ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నారు. ఆ ఊళ్ళో వాళ్ళు వీళ్ళని వింతగా చూశారు. ఎవరో 3 ఊరోళ్ళులే అనేసని ఈ ఫ్రెండ్స్ కూడా లైట్ తీసుకున్నారు వాళ్ళని.
ఇంకొద్ది దూరం వెళ్ళాక వాళ్ళకి రోడ్డు పక్కనే ఎవరో పెద్ద ముసలావిడ బిచ్చం అడుకున్నట్టుగా కనిపించింది. వీళ్ళు ఈ మూర్రా బాబు ఇంత రాత్రి కూడా బిచ్చం అడుకుంటున్నారు అడవిలో రోడ్డు పైన కూర్చొని అనుకొని అలా ఇగ్నోర్ చేసి వెళ్ళిపోతూ ఉన్నారు. ఇంకొద్ది దూరం వెళ్ళాక వాళ్ళకి రోడ్డు పక్కన ఇంకో ముగ్గురు అలాగే రోడ్డు పక్కన కామ్గా కూర్చొని వీళ్ళ బండి వైపే చూస్తున్నట్టుగా అనిపించింది. ఎవరో ఊరోళ్ళులే అనుకొని లైట్ తీసుకొని ముందరికి బయలుదేరిపోయారు. మళ్ళీ కొద్ది దూరం వెళ్ళాక ఎవరో రోడ్డు పక్కన నిల్చొని ఒక పెద్ద ఆవిడ ముసలావిడ బిచ్చం ఆడుకుంటూ ఉంది. వీళ్ళకి ఇంకా పిచ్చి ఎక్కేసి ఇదేదో అంత తేడా ఉందిరా ఈ ఊర్లో అసలు ఎవడు పడుకోవట్లేదా, లేకపోతే వీళ్ళు నైట్లో బిచ్చం ఆడుకోవడం ఏంటి అనేసి అని విండోస్ అన్నీ రోల్ చేసేసి అన్నీ క్లోజ్ చేసుకొని హాయిగా ఏసీ వేసుకొని వెళ్ళిపోదాం పదా అనేసి అని వెళ్ళిపోతూ ఉన్నారు. అంతలో గిరి ఒక చిన్న అబ్జర్వేషన్ చేశాడు. వాళ్ళు రోడ్డు పక్కనే వెళ్తున్నారు, ఫారెస్ట్ మధ్యలో చిన్న రోడ్డు కాబట్టి గిరి ఏం చూశాడు అంటే వాళ్ళ కార్తో పాటు చెట్లల్లో ఆ రోడ్డు పక్కనే చెట్లల్లో ఏదో పరిగెడుతూ ఉంది. 5 minutes, 10 minutes, 15 minutes, 20 minutes, హాఫ్ అన్ అవర్ అయిపోయింది కానీ ఇంకా ఏదో అలా అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాడు. అండ్ గిరి ఆ అబ్జర్వేషన్లో లీనమైపోయాడు. అండ్ సడన్గా బ్రేక్ అయ్యి అందులో నుంచి పూర్ణకి వేరే ఫ్రెండ్స్కి చెప్తున్నాడు, చెట్లలో ఏదో ఉంది మన కార్తో పరిగెడుతుంది, వెంబడిస్తున్నట్టుందా, ట్రాక్ చేస్తుందా, అసలు ఏమన్నా ఉందా, లేకపోతే ఇది నా భ్రమణ అనేసి అని డిస్కషన్ చేస్తూ ఉండగా అందరు గిరిని నువ్వు ఊరుకోరా బాబు, ఎందుకు ఈ గోల్ అంతా, హాయిగా ఎంజాయ్ చేస్తున్నాం కదా అనేసి అని అతన్ని మాట కొట్టిపడేశారు. గిరి కూడా ఏదోలే ఉండొచ్చులే అలా ఇలా అనేసి అని ఇంకా మళ్ళీ అలాగే డ్రైవ్ సాగిస్తూ ఉన్నారు. కొద్దిసేపట్లో మళ్ళీ వీళ్ళకి అదే ఎవరో 2-3 జనాలు ఎవరో రోడ్డు పైన బిచ్చం ఆడుకోవడం, మళ్ళీ కొద్దిసేపట్లో ఎవరో చెట్లలో నుంచి ఏదో జంతువు, ఏదో చిన్న కుక్కను ఏందో తెలీదు, కాకపోతే ఏదో పరిగెడుతూ ఉంది వీళ్ళ కార్ స్పీడ్తోనే అన్నట్టుగా అనిపించింది. అలా ఇలా డ్రైవ్ చేస్తూ 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 వీళ్ళు ఇంకా ఖమ్మం హైవేకి చేరుకున్నారు. ఇంకా హైవేకి చేరుకోగానే అక్కడ ఒక చిన్న టీ స్టాల్ కనిపించింది. దాని చుట్టుపక్కల అన్ని వెహికల్స్ ఆగి ఉన్నాయి, చాలా మట్టుకు పెద్ద పెద్ద లారీస్ ఆగి ఉన్నాయి. వీళ్ళు ఒక కొత్త ఎస్యూవీని అలా తీసుకుపోయి టీ స్టాల్ దగ్గర ఆపేయంగానే ఆ లారీ డ్రైవర్లు, క్లీనర్లు, చుట్టుపక్కల ఉన్న ఊరు వాళ్ళు అందరూ బయటికి వచ్చేసారు. ఆల్మోస్ట్ మార్నింగ్ 5:36 అవుతుంది. వాళ్ళు వచ్చేసి ఈ కార్ని ఇలాగే చూస్తున్నారు, జనాలని, ఈ ఫ్రెండ్స్ గ్రూప్ని అందరిని ఇలాగే చూస్తున్నారు. కొద్దిసేపట్లో ఏమైందో తెలియదు కానీ అందరూ చిన్నగా పక్కకు తప్పుకోవడం మొదలుపెట్టారు. చూస్తే ఏంటి, అక్కడి నుంచి ఎవరో ఒక పెద్ద ఆయన నడుచుకుంటూ వస్తున్నారు. వీళ్ళు అనుకున్నారు ఓకే ఎవరో వస్తున్నారు అందుకే వీళ్ళు వెళ్ళిపోతున్నారు అనేసి ఇట్లా కామ్గా నిల్చొని ఉన్నారు. అండ్ ఆ టీ షాప్కి రోడ్ అవతల సైడ్లో ఆగి ఉన్నారు కాబట్టి ఆ పెద్ద ఆయన కూడా వీళ్ళ దగ్గరకు వచ్చేసి అసలు మీరెవరు, ఈ రూట్లో నుంచి ఎందుకు వచ్చారు అనేసి అని అడిగాడు. ఇంకెలాగో అందరు వెళ్ళిపోయారు కదా, ఇతను ఒక్కడితోనే మాట్లాడొచ్చేమో, అసలు ఏంటో వీళ్ళు ఎందుకు అడుగుతున్నారు అని మళ్ళీ కూడా కోఆపరేట్ చేద్దాం అనేసి మేము ఇలా వచ్చాము, హైదరాబాద్ నుండి వచ్చాము, ఇలా నైట్ ఇలా చెక్ పోస్ట్ దగ్గర ఆగితే మేము ఏదో అలా ఊళ్ళ మధ్యలో నుంచి ఏదో దారి ఎతికేసి మేము వచ్చేసాము హైవే పైకి అండ్ నైట్ అంతా జర్నీ చేసి ఇలా వచ్చాము అన్నాడు. దాంతో పెద్ద ఆయన ఒక వింతగా లుక్ వేశాడు వీళ్ళ ఫ్రెండ్స్ వైపు. వీళ్ళకి అర్థం కాలేదు, అదేంటి అలా చూస్తున్నారు అంటే, ఆ పెద్ద ఆయన మీకేమైనా వింతగా కనిపించిందా మీకు దారిలో వచ్చేటప్పుడు అంటే వీళ్ళు చెప్పారు, అవును అటు ఇటు జనాలు, కొంతమంది నడుస్తూ ఉన్నారు రోడ్ల పైన అడవిలో ఇంత నైట్లో, కొంతమంది రోడ్ల పక్కన కూర్చొని ఉన్నారు, కొంతమంది చెట్ల పక్కన పడుకొని ఉన్నారు రోడ్డు పక్కనే, అసలు ఏంటి అని అడిగారు. దీంతో ఆ పెద్ద ఆయన వాళ్ళు నార్మల్ జనాలు కాదు, వాళ్ళు బందిపోట్లు, దొంగలు, వాళ్ళు చాలాసార్లు ఇలా రోడ్ ఎంబటి వెళ్ళే కార్లు లారీలని ఆపేసి చేసుకుంటారు, కొన్నిసార్లు జనాలని ప్రాణాలు లేకుండా కూడా చేస్తారు.
మీ అదృష్టం మీరు ఇక్కడ దాకా బ్రతికి వచ్చారు, ఎందుకంటే వాళ్ళు జనరల్గా ఎవరిని వదలరు అని చెప్పాడు. ఇది విని వీళ్ళు చాలా షాక్ అయ్యారు. అప్పుడు చెప్పాడు ఆ పెద్దాయన, మీరు బ్యాచిలర్స్ లాగా ఉన్నారు కాబట్టి మీ దగ్గర పెద్దగా ఏమీ లేకపోవచ్చు, కారు కొత్తది దోచేద్దామా లేదా అనే కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడే మీరు అక్కడి నుంచి ఏదో జారుకొని ఇక్కడి వరకు సేఫ్గా అయితే వచ్చేసారు, సో ఇప్పుడు కంగారు లేదు అని అడిగారు. ఇంకేమన్నా చూసారా దారెంబటి అని అడిగారు. దాంతో గిరి చెప్పాడు, నేను చూశాను, మాకు దారెంబటి రోడ్ ఎంబటి ఇట్లా చెట్లల్లో ఏదో పరిగెడుతూ కనిపించింది, చాలాసేపు వెంబడించింది, వీళ్ళు ఎన్నోసార్లు చెప్పినా నమ్మలేదు, కొద్దిసేపు ఆగిపోతుంది, మళ్ళీ ఎలాగో ఏదో చీకట్లో ఏదో వెంబడిస్తుంది, మేము కారైతే ఆపి చూసేంత ధైర్యం చేయలేదు అని చెప్పాడు. దీంతో ఆ పెద్దయినా చాలా మంచి చేశారు కారు ఆపకుండా, ఎందుకంటే చాలాసార్లు అవి అడవి కుక్కలు ఉంటాయి అండ్ అడవి కుక్కలు చాలా క్రూరంగా అటాక్ చేస్తాయి అండ్ మనిషి బ్రతికుండగానే కండరాలు మాంసం పీకేస్తాయి. అవి చంపేదాకా కూడా వెయిట్ చేయవు, మనిషి చచ్చేదాకా కూడా వెయిట్ చేయవు. సో మీరు కారు దిగకుండా ఉండడం చాలా మంచి పని చేశారు. వీళ్ళు ఇది విని ఇంకా షాక్ అయ్యారు. ఏంటి ఈ ఫారెస్ట్లో అన్నీ ఇంత వింతలా? దీంతో పూర్ణకి గుర్తొచ్చిన మళ్ళీ ఒక విషయం, అదేంటి రోడెంబటి ఎవరో బిచ్చమడుకుంటున్నారు ఏంటి అనేసి. బిచ్చమా? ఎవరు అంటే ఏమో అటు ఇటు ఎన్నోసార్లు చూసాము, ఒక పెద్ద ఆవిడ ఒక్కొక్కసారి కూర్చొని ఉంటారు, ఇంకో చోట నిల్చొని ఉంటారు. ఏంటి అసలుకి అంటే, ఎన్నిసార్లు చూశారు, ఎక్కడెక్కడ చూశారు అంటే ఎంతోమందిని చూసాము దారెంబటంతా, ఒకరా ఇద్దరా అని చెప్పాడు. దాంతో ఆ పెద్దాయన వీళ్ళకి ఒక ప్రశ్న వేశాడు, మీరు బాగా ఆలోచించండి, మీరు చూసింది ఎంతోమంది ముసలావిడలనా లేకపోతే మీరు ఎన్నిసార్లు చూసింది ఆవిడ ఒకే ముసలావిడనా అనేసి. దీంతో వీళ్ళు షాక్. వీళ్ళందరూ ఒకరినొకరు అలా చూసుకుంటూ ఉన్నారు, ఒక షాక్లో, ఒక కన్ఫ్యూజన్, ఒక భయంలో. అలా చూసుకొని ఇంకా ఈ పెద్దయిన ఇంకేమైనా అడుగుదాము అనేసి ఆయన వైపు చూసేసరికి అక్కడ ఎవరూ లేరు. దీంతో వీళ్ళు అనుకున్నారు, ఈ పెద్దయిన కూడా మనకి చెప్పాడు, వెళ్ళిపోయాడు, మనం కూడా బయలుదేరిపోవడం బెటర్ అనుకున్నారు. చలో టీ షాప్ దగ్గరనే ఉన్నాం కదా, టీ తాగి వెళ్ళిపోదాము అనేసి టీ షాప్ దగ్గరికి వెళ్ళాడు. ఆ టీ షాప్ దగ్గరికి వెళ్ళి టీ చెప్పారు. అండ్ పూర్ణ ఎందుకో ఆ పెద్ద ఆయనకు కూడా టీ ఇస్తారా వస్తే అంటే, ఆ టీ షాప్ వాడు అడిగిన నెక్స్ట్ క్వశ్చన్, ఏ పెద్ద అయినా? దీంతో పూర్ణ చెప్పాడు, మేము ఇప్పటిదాకా అక్కడనే నిల్చొని ఉన్నాం కదా అంటే. ఆ టీ షాప్ వాడు చెప్పాడు, ఇంతసేపు మీ 5 ఉన్నారు కదా, అక్కడ ఎవ్వరు లేరు, మీరే ఏదో డిస్కస్ చేసుకున్నారు, టీ తాగడానికి కూడా ఇంత డిస్కస్ చేసుకుంటారా, హాయిగా వచ్చి టీ తాగేసి వెళ్ళిపోవచ్చు కదా అన్నారు. దీంతో వీళ్ళందరూ భయంతో సైలెంట్ అయిపోయారు. అంటే ఇంతసేపు అక్కడ ఎవరన్నా ఉన్నారా లేరా? ఈ ఆలోచనతో, ఈ కన్ఫ్యూజన్తో, ఈ టెన్షన్తో, ఈ భయంతో కామ్గా టీ తాగారు, కార్ ఎక్కారు, రిటర్న్ వచ్చేశారు. అందరూ హాయిగా హైదరాబాద్ అయితే చేరుకున్నారు. కానీ వాళ్ళకి ఇంకా ఎన్నో సంవత్సరాల తర్వాత కూడా మైండ్లో తిరిగే ఒకే క్వశ్చన్, అసలు ఆ ముసలావిడెవరు? రోడెంబటి బిచ్చమడుకుంటున్నది ఆవిడ మనిష, ఇంకెవరైనా, ఇంకేదైనా? అసలు ఆ పెద్దాయన ఎవరు? మమ్మల్ని ఆపి అన్నీ అడిగి మాకు అన్ని కరెక్ట్ ఆన్సర్స్ చెప్పాడా, లేకపోతే మాలో భయం పుట్టించాడా? ఈ క్వశ్చన్స్కి, ఈ కన్ఫ్యూషన్స్కి వీళ్ళ దగ్గర ఆన్సర్స్ లేవు. కానీ ఫ్రెండ్స్, ఒకటి మాత్రం నిజం, మనం బయటికి వెళ్ళేటప్పుడు కొన్నిసార్లు కొన్ని రూల్స్ మనకి నచ్చినా నచ్చకపోయినా, తెలిసినా తెలియకపోయినా కరెక్ట్గా ఫాలో అవ్వడం మన రెస్పాన్సిబిలిటీ. సో ఫ్రెండ్స్, ఈ స్టోరీ ఇక్కడ దాకా విన్నందుకు థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సైనింగ్ ఆఫ్, మీ చీకటి రహస్యాలు.